కథ నిడివి 3 గంటల కంటే ఎక్కువ అయితేనో లేదా కథలోని లోతును ప్రేక్షకులకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలంటేనో దర్శకులు 2 భాగాల విధానాన్ని ఎంచుకుంటున్నారు. బాహుబలి సినిమా ఈ ట్రెండ్కు దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈ ట్రెండ్లో టాలీవుడ్లో 2 భాగాలుగా వస్తున్న సినిమాలన్నీ రెబల్ స్టార్ ప్రభాస్వే కావడం విశేషం. ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే బాహుబలి, సలార్, కల్కి 2898 AD వంటి భారీ ప్రాజెక్టులు సీక్వెల్గా ప్రకటించబడ్డాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ ప్రాజెక్టు కూడా చేరింది. అదే దర్శకుడు హను రాఘోపుడి కాంబినేషన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్యుయల్ నటిస్తుండగా మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఫౌజీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మొదటి నుంచి ఫౌజీ సినిమా కూడా 2 భాగాలుగా ఉంటుందని వార్తలు వచ్చినా మేకర్స్ దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో అవి కేవలం రూమర్స్ అనుకున్నారు. కానీ దర్శకుడు హను రాఘోపుడి ఇటీవల అధికారికంగా ఫౌజీ 2 భాగాలుగా తెరకెక్కుతుందని ప్రకటించారు. ఇందులో మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2వ భాగం సీక్వెల్గా కాకుండా ప్రీక్వెల్గా వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఫౌజీ మొదటి భాగంలోని కథకు ముందు ఏం జరిగిందో ఫౌజీ 2వ భాగంలో చూపించనున్నారన్నమాట. ఈ ప్రీక్వెల్ కథ మొదటి భాగం కథ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని, అందులో యాక్షన్, డ్రామా మరింత ఎక్కువగా ఉంటుందని దర్శకుడు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఒకేసారి ఇన్ని సీక్వెల్స్, ప్రీక్వెల్స్తో నటిస్తున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచారు. అయితే ఇన్ని సీక్వెల్స్, ప్రీక్వెల్స్ను డార్లింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు? వాటిని ఒకేసారి పూర్తి చేయగలుగుతాడా అనేది సినీ ప్రముఖులు, అభిమానుల్లో నెలకొన్న ఆసక్తికరమైన ప్రశ్నగా మిగిలింది.